అందరికీ నమస్కారం. ఈ అక్టోబర్ 3న శుక్రవారం రోజు ఏకాదశి వచ్చింది. ఏకాదశి వ్రతం ఎంత పవిత్రమైందో మనందరికీ తెలిసింది. కానీ ఈసారి వచ్చే ఏకాదశి ప్రత్యేకం ఏంటంటే శుక్రవారం రోజున వచ్చింది. ఈ రోజు వ్రతం చేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఏకాదశి ప్రాముఖ్యం ఏంటిదంటే ఏకాదశి వ్రతం పాపాలను తొలగించే పవిత్ర దినం. విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఈ రోజు ఉపవాసం చేసి పూజ చేస్తే జన్మజన్మల ఫలితం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. శుక్రవారం ఏకాదశి కలిసినప్పుడు, శుక్రవారం అంటే లక్ష్మీదేవి రోజు, ఏకాదశి అంటే విష్ణుమూర్తి రోజు, ఈ రెండు కలిసినప్పుడు ధనలక్ష్మి, ఐశ్వర్యం, శాంతి లభిస్తాయని విశ్వాసం. అందుకే ఈ రోజు చేసే వ్రతం పట్టిందల్లా బంగారం అని చెప్తారు. పాటించాల్సిన నియమాలు: ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి పూజించాలి. ఒక పూట ఉపవాసం లేదా పలహారం మాత్రమే తీసుకోవాలి. రాత్రి దీపం వెలిగించి భజనలు చేయాలి. ఓం నమో నారాయణాయ లేదా శ్రీ మహాలక్ష్మీ నమః జపం చేయాలి. అవసరమైన వారికి దానం చేయాలి. అన్నం, బట్టలు, నెయ్యి, దీపం. మరుసటి రోజు ద్వాదశి నాడు వ్రతం విరమించాలి. ఫలితం ఏమొస్తుందంటే ఇంట్లో ధనం పెరుగుతుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, సౌభాగ్యం శాశ్వతమవుతుంది, చేసిన పనులు అడ్డంకులు లేకుండా సాఫీగా జరుగుతాయి. అందుకే పెద్దలు అంటారు, ఏకాదశి శుక్రవారం నాడు ఈ నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది. భక్తితో చేసే ప్రతి వ్రతం మన జీవితానికి ఆనందం, ఐశ్వర్యం తీసుకువస్తుంది.